డోస్ ఎక్కువై హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఒకరు మృతి చెందారు. ఓ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మొబైల్స్ రిపేర్ చేసే అలీ అనే యువకుడు ఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకున్నాడు. అయితే డోస్ ఎక్కువ కావడంతో చనిపోయాడు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రస్తుతం అతనితో పాటు మృతుడి యొక్క స్నేహితులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు, అలాగే ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారని ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. మనతో పాటు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు రాజేంద్ర నగర్ సిఐ క్యాస్ట్రో రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మీకు సమాచారం ఎవరిచ్చారు? నిన్న అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:40 టైంలో ఒక వ్యక్తి అపార్ట్మెంట్లో నోట్లో నుంచి రక్తం కారుతూ చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ రాగానే మనం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తనతో పాటుగా ఒక సయ్యద్ అండ్ ఒక లేడీ ఉన్నారు. అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోగా నిన్న మార్నింగ్ 6 o'clock తనకు ఒక డ్రగ్ లగడికపూల్ ఏరియా నుంచి తీసుకొని వచ్చి దాన్ని కన్జ్యూమ్ చేసినాక తనతో పాటు వీళ్ళిద్దరు కన్జ్యూమ్ చేశారు. తక్కువ మోతాదులో, ఇతను కొంచెం ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేసినారని తెలిసింది. దాని తర్వాత అప్పటి నుంచి నైట్ వరకు కూడా నిద్రపోతూ ఉన్నాడు. నైట్ 11:30, 12 o'clock టైంలో నోట్లో నుంచి కొంచెం రక్తం వస్తున్నట్టుగా సయీద్ అనే వ్యక్తి గుర్తించగా తర్వాత అన్ని సేవ్ చేయడం కోసం ఫోన్ చేస్తే ఎవరు చెక్ చేస్తే అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వెళ్ళి ఎంక్వైరీ చేయగా అప్పటికే తను చనిపోయి ఉన్నాడు. ఇమీడియట్గా తన బాడీని ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మృతుడు అహ్మద్ అలీతో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసింది. వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు హైదరాబాద్కి చెందిన వాళ్ళని లేదంటే ఇతర ప్రాంతాలకు చెందినవారు? అహ్మద్తో పాటుగా ఉన్నటువంటి సయ్యద్ హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, ఆ లేడీ మాత్రం కర్నూలుకి సంబంధించిన వ్యక్తి, ఆమె ఇక్కడే ఉంటుంది. అండ్ ఇంకొక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అదే అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ అవుట్లో ఒక బెడ్రూమ్లో వీళ్ళిద్దరు ఉంటే ఇంకొక బెడ్రూమ్లో వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు, కలకత్తాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కన్జ్యూమ్ చేసినట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. తను ఇంకొక ఉన్నటువంటి కలకత్తా సంబంధించిన వాళ్ళ హస్బెండ్ కలకత్తా వెళ్ళి ఒక 10 days అయింది. ఆమె ఉన్నది. తను కూడా చెక్ చేయగా తను కన్జ్యూమ్ చేసినట్టుగా లేదు, ఆమె నెగిటివ్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్లో లాస్ట్ 2 months నుంచి వీళ్ళు ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. తనేమో ఓల్డ్ మొబైల్స్ తీసుకొని రిపేర్ చేసి మళ్ళీ దాన్ని అమ్మడం అనే బిజినెస్లో ఉన్నారు. తను హస్బెండ్ మాత్రం ఓలా అండ్ క్యాబ్స్ నడిపించుకుంటూ ఉండేవాడు. ఆమె హౌస్ వైఫ్ ఇంట్లో ఉండేది. ఫర్దర్గా వాళ్ళ గురించి ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఎందుకు ఉంటున్నారనే దాని గురించి. ప్రజెంట్గా అయితే ఇతను చనిపోవడానికి కారణం అనే దాని గురించి తన బాడీని పిఎంఈకి పంపించడం, పోస్ట్ మార్టం కోసం పంపించడం జరిగింది. దాని తర్వాత ఇతను ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేసినారు, ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. దాని మీద పోలీస్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అహ్మద్ అలీ మృతి చెందడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అలాగే అహ్మద్ అలీతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నారు, అలాగే ఈ డ్రగ్స్ను ఎంత మొత్తంలో సేవిస్తున్నారో మొత్తం పూర్తి వివరాలు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం కూపీలాగా పనిలో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.